దేవుని స్తోత్రం అందరి వందనాలు. దేవుని మాటలు విందాం. చెప్పు. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించున్నాను అంటున్నాడు దావీదు. నేను యథార్థవంతుడినై ప్రవర్తించున్నాను అంటున్నాడు దావీదు భక్తుడు. మనం యథార్థవంతులుగా నేను పాడుతున్నాను ప్రభువా అని మనం ప్రార్థన చేయగలమా? అలా చేసే అనుభవం మనకు కాడ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు తీర్పు తీర్చుము, ఏమీయూ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఏమీయూ సందేహింపక యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడంట. అలాగే మనం యెహోవా యందు నమ్మిక ఉంచాలి, ఏమి సందేహం లేకుండా దేవుని యందు నమ్మిక ఉండాలన్నమాట. అలా ఉంచితే మనకి దేవుడి కార్యాలు జరుగుతాయి. దేవుడి స్తోత్రం. నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచాలి, కానీ ఎవరి మీద నమ్మకం ఉంచితే ఎట్లాగా? ఒక అతను అంటే అట్లాగే ఒక పాస్టర్ గారి దగ్గర ఒక అసిస్టెంట్గా ఉన్నాడంట ఒక అతను. అంటే అదే పాస్టర్ చిన్న పాస్టర్ లాగా ఉన్నాడు. అప్పటికి పాస్టర్ గారు అనుకోకుండా ఏదో ఊరు వెళ్ళవలసి వచ్చిందంట. ఊరు వెళ్ళవలసి వచ్చి ఇక ఈ ఆదివారం నువ్వు వాక్యం చెప్పు అని చెప్పి ఇతనికి చెప్పి వెళ్ళాడంట. దేవుడి స్తోత్రం. వెళ్ళేటప్పటికి ఇక టైం వాక్యం చెబుతున్నాడంట. వాక్యం చెబుతా పొద్దు ఇట్లా అంటాడంటే ఇట్లా అంటాడంట. ఏంటి అట్లా అంటున్నాడు పాస్టర్ గారు? మన పెద్ద పాస్టర్ గారు అట్టాగా ఓడు, ఈ పాస్టర్ గారు కాడ అట్టగా అంటున్నాడు, ఏంటి ఇట్లా అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారంట. అనుకుంటే ఏంటి అని అడిగితే తర్వాత ఆయన వచ్చాక ఒకరు అడిగితే పాస్టర్ గారు వాక్యం చెబుతా ఇట్లా అంటాడు. ఇట్లా అంటే ఆయనకి ఇట్లా అన్న కొద్ది ఆత్మ వచ్చేద్ది, అందుకే నేను ఇట్లా అన్నాడు. ఇట్లా అన్న కొద్ది ఆత్మ వచ్చేద్దంట, అందుకని నేను అట్లా అంటున్నాను అన్నాడు. అప్పుడు అతను అన్నాడంట, బలెవాడు, నువ్వు బలె పని చేస్తా, పిస్తాడు మంచోడువా. ఆయన అంటే పాస్టర్గా సేవ చేయకిత్తం కండక్టర్ ఉద్యోగం చేసేవాడు. కండక్టర్ ఉద్యోగం చేసినప్పుడు బ్యాగ్ తగిలించుకుంటాడు కదా, ఇక్కడ కట్లు పడతా బ్యాగ్ ఇట్లా జారిపోతుంటే ఈ మట్టి ఇట్లా అనుకునేవాడంట. అనుకుంటే అబ్బా ఆ అలవాటు రిటైర్ అయిపోయినాక ఈ ఉద్యోగం పాస్టర్గా సేవ చేస్తుండగా ఆ అలవాటు పోలేదంట. పోకుండా వాక్యం చెబుతున్నప్పుడు ఇక్కడ ఏదో జారిపోయినట్టు ఉంటుందంట. ఇట్లా అనుకుంటాడు. అనుకుంటే దాన్ని చూసి ఇతను ఏమనుకున్నాడు, మా పాస్టర్ గారు ఇట్లా అనుకుంటున్నాడు. ఇట్లా అంటే అది అట్లా అనుకుంటే అన్న కొలిది ఆత్మ వచ్చేస్తుంటే మా పాస్టర్ గారికి నేను కాదు అట్లా కనాలి అని అనుకున్నాడంట. అతను కండక్టర్ ఉద్యోగం చేసాడు కాబట్టి ఏదో బ్యాగ్ తగిలించుకుంటే అది జారిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు రిటైర్ అయిపోయినా కానీ అది ఇప్పుడు అలవాటు పోలా. ఇట్లా అనుకుంటున్నాడంట. అనుకుంటుంటే ఇతను ఏమనుకున్నాడు, ఇట్లా అనుకుంటుంటే ఆత్మ వచ్చేస్తుంది కదా, నేను కాదు అట్లా అందామని ఇతను అనుకున్నాడంట. అనుకుంటే అప్పుడు అతను అన్నాడంట, తిట్టాడంట, మీ పాస్టర్ గారు కండక్టర్ ఉద్యోగం చేశాడో అందుకే అట్లా అనుకుంటున్నాడా, నీకేమైంది అంటే ఇతను ఎవరిని అనుసరించుకుంటున్నాడో, దేవుణ్ణి అనుసరించుకుంటులా, పాస్టర్ గారిని అనుసరించుకుంటున్నాడు అన్నమాట. పాస్టర్ గారిని కానీ గురుగా పెట్టుకున్నాడు అన్నమాట. మనం గురుగా పెట్టుకోవాల్సింది ఎవరిని? దేవుణ్ణి పెట్టుకోవాలి గురుగా. దేవుణ్ణి పెట్టుకోవాలి, కానీ మనం ఆన్లైన్లో గురుగా పెట్టుకోకూడదు. దేవుడి స్తోత్రం. ఆన్లైన్లో గురిగా పెట్టుకుని మనం జీవించకూడదు. మన గురి యేసయ్య, దేవుడే మన గురి. దేవుని గురిగా పెట్టుకుని మనం జీవించాలన్నమాట. అలా జీవిస్తే మనకి దేవుడి కార్యం చేస్తాడు. యెహోవా నన్ను పరిశీలించము, నన్ను పరీక్షించమంటున్నాడు భక్తుడు దావీదు. నన్ను పరీక్షించు అని దేవుణ్ణి అనగలమా? మనం అంటాక సరిపోతాం. మనం నీతిగా ఉంటేనే ఆ మాట అనగలం.
దావీదు ఎంత నీతిగా ఉన్నాడు కాబట్టి భక్తి చేస్తున్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు అన్నమాట. మనం కానీ నీతిగా ఉండి భక్తి చేస్తూ ఆయన్ని మనం అడగాలన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నా అంతర్దీయములలో నా హృదయమును పరిశోధించుము, నా హృదయం పరిశీలించుము, నా అంతరంగం అంతా నా హృదయం అంతా పరిశోధించు అంటున్నాడు అనమాట. పరిశీలించినా కానీ ఏసయ్య అనిపిస్తుంది, కానీ ఇంకేముండదు. ఏసయ్య గురించే అంత భక్తి అన్నాడు కాబట్టి దేవుని అట్లా అడిగాడు. నా హృదయం పరిశోధించి చూడు, నన్ను పరిచి చూడు అంటున్నాడు అనమాట. అట్లా మనం మనం అనాలన్నమాట. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు అనమాట. నీ సత్యమును అనుసరించి నడుచుకొని వస్తున్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొని వస్తున్నాను అంటున్నాడు భక్తుడు. అలా మనం సత్యం అనుసరించి నడుచుకుంటున్నామని మనం చెప్పగలగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పనికి మాలిన నా వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చెయ్యను. పనికి మాలిన వాళ్ళతో నేను సాంగత్యం చేయను అంటున్నాడు అనమాట. పనికి మాల వాళ్ళతో మనం సాంగత్యం చేయకూడదు. మనం సహవాసం పరిశుద్ధులతో ఉండాలి. విశ్వాసులు సహవాసం ఉండాలి. అంతేగాని విశ్వాసులు వెళ్ళి లోకంలో సహవాసిస్తే ఎట్లా ఉంటుంది? అట్టగే ఒకడంట బాప్టిజం పొందాడంట. బాప్టిజం పొంది రక్షణ పొందాడంట. కొత్తలో పొంది ఆ కొత్తలో ఉన్నప్పుడు అది ఉద్యోగంగా ఉంటుంది కదా. అప్పుడు అన్నాడంట, పాస్టర్ గారు నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, అతను ప్యాకెట్ ఆడుతున్నాడు, అతను మార్చాలి తీసుకొస్తాను అంటేను ఇప్పుడు వద్దు అన్నాడంట. ఇప్పుడే వెళ్తాను అన్నాడంట. అక్కడ ప్యాకెట్లో ఉంటాడు. ఎక్కడ ఉంటాడంటే ప్యాకెట్లో ఉంటాడు అన్నాడంట. ప్యాకెట్లో ఉంటే నువ్వు వెళ్ళొద్దు, ప్రార్థన చేద్దాం మనం అన్నాడంట. ప్రార్థన చేద్దామంటే ఇతను ఎక్కడ ఆకుండా నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా అని అంట. నువ్వు వెళ్ళొద్దురా బాబంటే ఆ పాస్టర్ గారు నా మీద నమ్మకం లేదా నీకు అన్నాడంట. నమ్మకం లేదా అని వెళ్ళాడట. వెళ్ళేటప్పటికి వెళ్దాంరా అన్నాడంట. అంటేను ఆడు డబ్బులు పోగొట్టుకుని ఉన్నాడంట. ప్యాకెట్లో డబ్బులు పోయి ఉన్నాయి అంట. పోయి ఉన్నవాడు ఎట్లా ఉంటాడో సీరియస్గా ఆడుతున్నాడు. ఆడుతుంటే వీడు నుంచుండగా 2 ఆటలు ఓడిపోయాడు. మళ్ళీ ఓడిపోతే ఈ అంటాడు వెళ్తాకి తీసుకొత్తకి వెళ్ళినాడు అంటాడు. బాప్టిజం పొందాడు ఎత్తున్నా తీసుకొత్తకి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి అంటాడు, దద్దమ్మ లేగు, నేను ఆడతా లేగు అని చెప్పేసి ఆ ప్యాకాడ ఆడుతున్నాడంట. ప్యాకాడ ఆడటమే కాకుండా సిగరెట్ నోట్లో పెట్టాడంట. దేవుని స్తోత్రం, సిగరెట్ నోట్లో పెట్టాడంట. ఈడనుకుంటాడంట నా స్నేహితుడు బాప్టిజం తీసుకున్నాడు కదా, ఎట్లాంటి ఆడు కదా ప్యాకెట్ అయ్యి సిగరెట్ కాలుతే క్యాన్సర్ వస్తుంది, కిడ్నీలు అని అతనే చెప్పాడు కదా, సిగరెట్ కాలుతున్నాడు ఏంటి అనుకుంటున్నాడంట. ఇతను వెళ్ళాడు, తీసుకొస్తామని వెళ్ళాడు. ఏమయ్యాడు? పాపానికి దాసుడు అయిపోయాడు. అట్లాగే అక్కడ దురాత్మ శక్తులు ఉంటాయి. అట్లాంటి చోటకి మనం వెళ్ళకూడదు. మనం వెళ్తే ఆ దురాత్మలో మనం ఆవరేస్తే మాట మనం చెయ్యొద్దు అన్న పని కాడ చేతాం అన్నమాట. ఇది చేయకూడదు అనుకున్న వాళ్ళం మనం అక్కడికి వెళ్ళామనుకో ఆటోమేటిక్గా చేసేస్తాం ఆ పని. అట్లాగే మనం అట్లాంటి పనులు అట్లాంటి ఇదుల కాడకు మనం వెళ్ళకూడదు. దుష్టుల సంఘం నాకు అసహ్యం, భక్తిహీనులతో సాంగత్యం చెయ్యును. దుష్టుల సాంగత్యం నాకు అసహ్యం అంటున్నాడు భక్తుడు. దుష్టుల సాంగత్యం అసహ్యంగా ఉండాలి. మనం అసహ్యంగా భావించుకుని మన సహవాసం వేరు, మన దేవుడితో సహవాసం చేసుకోవాలి. మనకు ఆ మనుషులే అక్కర్లా,
మన దేవుడితో సహవాసం చేసుకుంటే అదే సరిపోతుంది మనకి. దేవుడే ఉంటాడు, దేవుడితో మనతో దేవుడు ఉంటాడనమాట. అట్లాగే దేవుడితో సహవాసం చేసుకోవాలి మనం, అంతేగాని వాళ్ళ సహవాసం వీళ్ళ సహవాసం చేయకూడదు. దేవుడి స్తోత్రం. నిర్దోషులని నా చేతులు కడుక్కొందును అంటే నిర్దోషులని చెబుతున్నాడు అనమాట. యెహోవా ఈ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును అంటే బలిపీఠం చుట్టూరు ప్రదక్షిణ చేస్తున్నాడు, ఎప్పుడూ ఉంటున్నాడు అనమాట అని దేవుడితో ఉంటున్నాడు కాబట్టి అలాంటి మాటలు చెబుతున్నాడు అనమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రదక్షిణ చేస్తున్నాడంట. అత్తట కృతజ్ఞత స్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములు వివరింతును. అక్కడ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడంట. అక్కడ మనం ఎప్పుడు కృతజ్ఞత స్తుతులు దేవుడికి ప్రతి దాంట్లో కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తామన్నమాట. అది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే దేవుడు అనుకుంటాడు, నా బిడ్డ కూతులోనే కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ బిడ్డగా ఇంకా ఆశీర్వాదం పోవాలని దేవుడు అనుకుంటాడు అనమాట. అట్లా ఉండాలి మనం. కుద్దులోని ఒక అతనికంట ఇచ్చాడంట, ఒక తలాంతి భూమిలో పాతి పెట్టాడంట. ఒక అతనికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఒక అతను 2 తలాంతులు ఇచ్చాడంట. ఆ 2 ఇచ్చినోడు 2 సంపాదించాడు, 5 ఇచ్చాడు 5 సంపాదించాడు. ఈ 1 ఇచ్చినోడు ఏం చేశాడో తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టాడంట. భూమిలో పాతి పెట్టేటప్పటికి ఇతను చానాలు అయినాక వచ్చాడంట. అడిగితే ఇక నీకు ఇచ్చానుకయ్యా ఏం చేసావంటే ఈ 5తో ఇంకో 5 సంపాదించాను మీ దయ వల్ల అని తీసుకొచ్చాడంట. ఆ 2 ఇచ్చినట్టు 2 సంపాదించాడంట. ఈ 1 ఇచ్చినవాడిని కేకేసాడంట. కేకేస్తున్నాడట, నువ్వు ఇత్తన సాట కొయ్యవాడువు, నాట చాట కూర్చున్నదాని వాడు కఠినుడు అని నేను దాన్ని ఏం చేసేది తెలుసా, ఇంటికి తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టాను, పైన అలికా అన్నాడంట. అట్లాగే అప్పుడు అన్నాడంటే నేను నిన్ను బాగుపడరా అన్నాను, నువ్వు బాగుపడకుండా పాతి పెడతాకే నువ్వు, నీకు ఇచ్చిన తలాంతులు కానీ నీకు ఇచ్చిన తలాంతే కానీ నీకు ఇచ్చే ఆత్మవరంలో కానీ ఏయన్నా నువ్వు వాడాలి. వాడిపోతే అయ్యో ఏం చేస్తాయి, మురిగిపోతాయి. ఇప్పుడు గుడ్లు ఎట్ట మురిగిపోతాయి అట్లా మురిగిపోతాయి. మన వరాలు కాడ తలాంతులు కాడ వాడాలి వాడుతూ ఉండాలన్నమాట. దేవుడి స్తోత్రం. అప్పుడు అక్కడ ఎవరు అక్కడ అని చెప్పేసి ఇతనే కాళ్ళు చేతులు కట్టేయండి అన్నాడంట. అయ్యో బాబు నీ తలంతి నీకు ఇస్తున్నానుగా నన్ను కట్టేస్తున్నారేంటంటే నా తలంతి అమ్మన్నా నిన్ను అన్నానా అని చెప్పి వాళ్ళని అన్నాడంట. ఇతను కాళ్ళు చేతులు కట్టి ఆ ఎలపడి చీకటి కొట్లో వేయిందన్నాడంట. అట్లా అంటాడు దేవుడు. అట్లా అనిపించుకునే జీవితం మళ్ళీ వండుకోవద్దన్నమాట. యెహోవా నీ మందిరమును నీ తేజమయ మహిమ నివసించు స్థలమున నేను ప్రేమించుతున్నాను అంటే యెహోవా ఆ మందిరమును ఆయన తేజస్సు నిలిచే స్థలముని ప్రేమిస్తున్నాడంట భక్తుడు. అలా మనం ప్రేమించాలి, దేవుడి స్థలాన్ని ప్రేమించాలి. దేవుడు తేజమయాన్ని తేజస్సు ఉన్న కాడ మనం అతను ప్రేమించి దేవుడి సన్నిధిలో ఉండాలన్నమాట. అంతేగాని లోకంలో మనం వండకూడదు. లోకంలో ఉండేది ఎవరో. ఇప్పుడు అబ్రాహం ఉన్నాడు. అబ్రాహము సింధూర వృక్షం కాడ గొడారం ముందు కూర్చున్నాడంట. లోతు ఏమో ఊరు గమని దగ్గర కూర్చున్నాడంట. ఊరు గమని అంటే ఈ పాటు కూర్చుంటారు కదా, ఆ పంచాయతీ దిమ్మల మీద వాటి మీద అట్లా కూర్చున్నాడంట. లోతు చరిత్ర లేదేక. అబ్రాహం ఆశీర్వదించబడ్డాడనమాట. అబ్రాహం ఇంటి ముందట కూర్చున్నాడు దేవుడి మహిమ చూడాలని అని కూర్చుంటే అలా మనం పంచాయతీల కాడ అక్కడ కాడ కూర్చోకూడదు. మనం దేవుడితో సహవాసం చేయాలి. అంతేగాని మనం అర్థంగా లోకంలో తిరగకూడదు. వ్యర్థమైన జీవితం మనం జీవించకూడదు అన్నమాట. అట్లాంటి జీవితం పాపులతో నా ప్రాణమును చేర్చకము, పాపులతో నా ప్రాణము చేర్చకమంటున్నాడు. నా అహంతకులతో నా జీవము చేర్చకము. వారి కుడిసెయ్యి లంచముతో నిన్ను ఉందంట. వారి కుడిసెయ్యి
లంచం తీసుకునే వాళ్ళు లంచం తీసుకుంటారంట. ఇంకా అట్లా లంచం తీసుకోకుండా మనం యథార్థంగా జీవిస్తూ దేవుని యథార్థంగా వెంబడించాలి. అట్లాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించు కాక, దేవుడి వాక్యం దీవించు కాక. ఆమేన్.